श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः. தேவப்பெருமாள் 6 వార్తகள், స్వామి వరదరాజస్వామిயோட 6 మాటలు. దాంట్లో పోయిన వీడియోలో అహమేవ పరంతత్వంని ఫస్ట్ వర్డ్కి మన అర్థం చూస్తాం. ఇది ఈ వీడియోలో రెండవది వర్డ్ దర్శనం భేద ఏవచ. అంటే అద్వైత సిద్ధాంతం పడి దర్శనం అభేదం అంటే జీవాత్మను పరమాత్మ ఇద్దరు ఒక్కడనే, రెండో తత్వమే కాదు, ద్వైతం, ద్వైతం లేదు, అద్వైతం. అది శంకరపక్షం. ఇక్కడ స్వామివారి దేవపెరుమాళ్ ఏం చెప్తున్నారంటే కాదు, దర్శనం భేద ఏవచ, భేదమే సిద్ధాంతం. పరమాత్ముడికి జీవాత్ముడికి తేడా ఉంది. ఇది ఎక్కడ ఉంది స్వామివారు చెప్తున్నారు. వేదములు ఎక్కడ ఉందంటే స ఆత్మా అంగాన్యన్యాన్ దేవతా. స ఆత్మ అంటే ఈ లోకమంతరికి దేవుడు, సహ అంటే అంత దేవుడు, ఆత్మ, ఆత్మ అంటే లోపల ఉన్న అంతరాత్మ. ఈ దేవతలు అన్నీ అంగాన్యన్య, ఇది దేవతలన్నీ శరీరంగా ఉంది. లోపల దేవుడు పరమాత్ముడు, లోపల అంతరాత్మ ఉన్నారు. ఈ దేవతలన్నీ అంగంగల, మనకి ఆత్మ ఉంది, శరీరం ఉంది కదా, అదేవిధంగా దేవుడు ఆత్మగా ఉంటారు. ఈ దేవతలన్నీ, ఈ ప్రపంచాన్ని శరీరంగా ఉంది. భోక్త భోగ్యం ప్రేరితారం చ మధ్వ అంటే భోక్త ఎవరు తింటుంటారో వాళ్ళు, భోగ్యం ఏదో పదార్థమో అది, ప్రేరితారం చ ఎవరు తిన్నమని చెప్తున్నారో వాళ్ళు. సో తత్వం 3 ఉంది. మన శ్రీ వైష్ణవ సిద్ధాంతం ఏంటంటే తత్వత్రయ సిద్ధాంతం. తత్వం అంటే ఉన్మై పొరుల్, సత్యమైన వస్తువుకు పేరు తత్వం. సత్యమైన వస్తువు ఒక్కడి అని చెప్పినది అద్వైతం, ఏకతత్వవాదం కదా. బ్రహ్మ మాత్రమే సత్యం. మన సంప్రదాయంలో త్రితత్వవాదం అంటే చిత్, అచిత్, ఈశ్వరన్, అలాంటి 3 తత్వం ఉంది. 3 తత్వం అక్సెప్ట్ చేసినది మన శ్రీ వైష్ణవ సంప్రదాయం, వేద మార్గం అదే. ఇప్పుడు మనం చూస్తాం కదా, భోక్త భోగ్యం ప్రేరితారం చ మధ్వ. భోక్త అంటే చిత్, భోగ్యం అచిత్, ప్రేరితారం చ ఎవరో మనకు చెప్తున్నా కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే నేను భోక్త, ఈ బుక్ భోగ్యం, ఇది నేను ఈ బుక్ చదువుతున్నాను కదా, ఎవరో చెప్తున్నది ఈ బుక్ చదువు అని చెప్తున్నాను కదా, ఆయన ప్రేరితారం. ప్రేరితారం అంటే వన్ హూ ఈజ్ ఇండ్యూసింగ్ అస్ టు డూ ఎ వర్క్, అదే ప్రేరితారం. అందుకంటే మన సంప్రదాయము అభేదం సిద్ధాంతం కాదు, భేదందా సిద్ధాంతం. శ్రీ వైష్ణవ సంప్రదాయ వేద మార్గంలో ఎది ఉంది, జీవాత్ముడికి పరమాత్ముడికి తేడా ఉంది. అదే స్వామివారు దర్శనం భేద ఏవచ అని చెప్తున్నారు. ఈ తత్వత్రయం గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఇంకొక వీడియో ఉంది, అది అప్లోడ్ చేసుకున్నాం, అది కూడా మీరు అందరూ చూడండి. తత్వత్రయం అంటే ఏంటి, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తత్వత్రయంలో ఎలా చెప్తున్నది, అది వేద మార్గంలో ఎలా ఉన్నదని ఆ వీడియోలో డీటెయిల్గా ఉంది. ఎవరు కావాలో వాళ్ళు చూసుకోవచ్చు. శ్రీమతే రామానుజాయ నమః.